మామూలుగా మనకెవలన్నా నచ్చితే మంచి సందర్భం చూసుకొని ఓ పువ్వో, ఉంగరమో లేకుంటే ఏదైనా గిఫ్టో ఇచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని మనసులున్న మాట బయటకు చెప్తారు. ఇక నచ్చితే కొందరు ఒప్పుకుంటారు. లేకుంటే చల్ నువ్వు నాకు వద్దని ఓ 4 కరుసలకి ఇచ్చి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే దేశం కోసం ఆడి గెలిచిన ఓ ఆడవిల్ల ఆమె ఇష్టపడుతున్న పోరనికి అందరి ముంగట నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పిన తీరు చూస్తుంటే ఎవ్వలైనా ఫిదా కావాల్సిందే. గిట్ల గొప్పగా చెప్పవలసిందే. చలో మీరు కూడా చూసేరి. ప్యారిస్ లకి ఇప్పుడు ఒలింపిక్ ఆటలు నడుస్తున్నాయి కదా, అన్ని దేశాల ఆటగాళ్ళు పోటీలు పడి ఎవల దేశాల కళ్ళు పతకాలు కొంటబోతుర్రు. ఇగో గిట్లనే ఆడోళ్ళ 3000 మీటర్ల నడకల ఫ్రెంచ్ అథ్లెట్ అలిస్ ఫినోట్ అనే గీ అక్క రికార్డు కొట్టి గెలిచింది. ఇక ఇన్నొద్దులో ఆమె కష్టపడ్డందుకు మెడల్ వచ్చేసరికి అదే ఆనందంలో అందరు ముంగట ఆమె ఇష్టపడుతున్న ఆయనకు గిట్ల మోకాల మీద నిలబడి ప్రపోజ్ చేసింది. ఒక దేశం కోసం ఆడి గెలిచిన ఆడపులి గిట్ల మోకాల మీద నిలబడి నువ్వంటే నాకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే ఎవ్వరు కాదంటారు. ఆయన కూడా కాదనలేక అలుముకుండు. మామూలుగానైతే మగబోరగాళ్ళే ఆడపిల్లలకు గిట్లా వాళ్ళ మీద ఉన్న ఇష్టం చూపిస్తారు. కానీ గిడ ఒక ఆడపిల్ల అండ్ల గెలిచి మెడల్ తెచ్చింది. ఇక చూసేటోళ్ళు లాగుతారా? స్టేడియంలో ఉన్నోళ్ళ కళ్ళంతా ఆల దిక్కే ఉన్నాయి. ఫోటోలు వీడియోలతోని మస్తు వైరల్ చేసిరు జరిగిందంతా. ఎంతైనా గిది చూస్తే నిజమైన ప్రేమ అంటే గిదేనేమో అనిపిస్తుంది అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఈ చూసినోళ్ళంతా.